అందరికీ నమస్తే అండి. ఇంకో 4 రోజుల్లో అర్జెంటుగా దాదాపుగా 10,000 కోట్లు కావాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కొత్త ప్రభుత్వానికి. ఎందుకంటే పెన్షన్లు పెంచారు. 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 4,000కు పెంచారు. పెంచారు సరే కదా, పెంచిన 4,000 కాదు, గత 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు కూడా పెంచారు కాబట్టి ఆ 3 ప్లస్ ఈ 4 7,000 ఇవ్వాలి. రాష్ట్రంలో 65 లక్షల దాదాపుగా 65,30,000 మంది ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ తలా 7,000 ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. దానికి డబ్బులు కావాలి. ఖాళీ గల్లా పెట్టి వదిలేసి దిగిపోయింది పాత ప్రభుత్వం. ఖాళీ గల్లా పెట్టి దింపేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వాళ్ళందరితో పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. గత ప్రభుత్వం 15వ తేదీ 20వ తేదీని జీతాలు ఇచ్చినా ఉద్యోగులు పెద్దగా మాట్లాడాల. కానీ ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం ఒక్క 2-3 రోజులు లేట్ అయినా సరే గోల పెట్టేస్తారు. జీతాలు లేట్ చేస్తున్నారా అని. ఎందుకంటే గత ప్రభుత్వం నోరు నొక్కేసింది, కట్టిపడేసింది. కానీ ఈ ప్రభుత్వం కాస్త స్వేచ్ఛనిస్తుంది. కాబట్టి కొంచెం లేట్ చేసినా ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, ఇప్పుడు ఎంప్లాయీస్ ఒప్పుకోరు. కాబట్టి 2-3 తేదీలు, మ్యాక్సిమం 5వ తేదీలోగా ఉద్యోగులందరికీ జీతాలు వేసేయాలి, పెన్షన్స్ వేసేయాలి. అదొకటి. దాంతోపాటు అన్నదాత సుఖీభవ డబ్బులు ఇవ్వాలి. ఇది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ గత ప్రభుత్వం ఉంటే రైతు భరోసా అనేది దాని లెక్కల్లో ఇచ్చేవాళ్ళు. కేంద్రం ఇచ్చిన పిఎం కిసాన్కి కలిపి వీళ్ళేదో కలిపేసి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు. సో ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఖరీఫ్ స్టార్ట్ అయింది. నాట్లు అవి మొదలవుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి. ఇది మంచి సీజన్. కనీసం ప్రతి రైతుకి కూడా ఒక 7,000, 8,000, 10,000 ఇస్తే ఎంతో కొంత వాళ్ళకి సాయంగా ఉంటుంది. ఆ డబ్బులు ఇవ్వాలి. దాంతోపాటు వడ్డీలు కట్టాలి. 2,500 కోట్లకు పైగా వడ్డీలు కట్టాలి ప్రభుత్వ అప్పులకి. ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటే సుమారుగా 10 నుంచి 12,000 కోట్లు అనమాట రిక్వైర్మెంట్. 1 నుంచి 3 తేదీల మధ్యలో, అంటే ఇంకొక వారం రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంకులో ఆక్షన్స్, సెక్యూరిటీ బాండ్లు అవి ఉంటాయి. కాబట్టి నిన్న ప్రభుత్వం 2,000 కోట్లు అప్పు తెచ్చుకుంది. అఫీషియల్గానే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుల్లో బోనీ కొట్టారు. నిన్ననే 2,000 కోట్లు తెచ్చుకున్నారు. కానీ ఇది ఏ మూలకి సరిపోదు, ఇంకా మళ్ళీ కావాలి. ట్రాన్సాక్షన్స్కి, రొటేషన్కి, దేనికి కూడా డబ్బులు లేవన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు అనేది అర్థం కావట్లేదు. గత ప్రభుత్వం అంటారా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా వెళ్ళి అప్పులు తెచ్చేసుకున్నారు. ఎఫ్ఆర్బిఎం చట్టం లేదు, రూల్స్ లేవు, హెల్ విత్ ద రూల్స్. మాకు అప్పులు కావాలి, మీరేం చేస్తారో తెలియదు. మీకేం కావాలో చెప్పండి. మద్యం మీద ఆదాయం కావాలా, రేషన్ షాపులు కావాలా, రేషన్ బియ్యం కావాలా, మా ఆంధ్రప్రదేశ్ ప్రజల తలకాయలు కావాలా, ఏం కావాలి మీకు? ఏం కావాలంటే అది తాకట్టు పెడతాం, మాకు మాత్రం డబ్బులు ఇవ్వండి అనేటట్టు గత ప్రభుత్వం వెళ్ళింది. కానీ ఈ ప్రభుత్వం అంత గుడ్డిగా వెళ్ళలేదు కూడా. వాళ్ళు చేసిన తప్పులే వీళ్ళు చెయ్యరు. అప్పుల విషయంలో కొంచెం రూల్స్ ఫాలో అవుతారు. అలాంటప్పుడు అప్పులు కొంచెం తక్కువ పడతాయి. పోనీ చంద్రబాబు గారు అంటే సంపద సృష్టిస్తారు కదా అనుకుంటే, ఆయన వచ్చి 15 రోజులైంది, ఎక్కి 15 రోజులు అవుతుంది. ఇప్పటికిప్పుడు సృష్టించడానికి సంపద ఏమీ రెడీగా ఉండదు. అట్లీస్ట్ ఒక 6 నెలల టైం అయినా కావాలి. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కాస్త గాడిన పడాలి అంటే, ఆంధ్రప్రదేశ్కు తగిలిన గాయాలు కాస్త మాన్పించాలి అంటే ఒక 6 నెలల టైం అయినా సరే కావాలి. ఈ 6 నెలల్లో మనం ప్రతి నెల అప్పులు చేయాల్సిందే. ప్రతి నెలాఖరులో అప్పులు చేయాలి. ఆ మంత్ ఫస్ట్ వీక్లో దానికి ఆ స్కీమ్స్ అవి ఇవి ఇవ్వాలి. సో ఇది కొత్త ప్రభుత్వం ఒక 6 నెలలు, నేను అనుకుంటున్నా మొత్తం సెట్ అయ్యేసరికి 6 నెలల టైం పడుతుంది. వీళ్ళు పూర్తి స్థాయిలో పథకాలు ఇవ్వడానికి, పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కించడానికి, పూర్తి స్థాయిలో ఆర్థికంగా కొంత సంపద సృష్టించడానికి, ప్లస్ కొత్త పెట్టుబడులు ఏమైనా కన్ఫర్మ్ అవ్వడానికి, ఇందులో ఏది కావాలన్నా సరే ఒక 6 నెలల టైం పడుతుంది. సో ఈ 6 నెలలు ఎలా మేనేజ్ చేస్తుంది ఈ ప్రభుత్వం అనేదే అత్యంత కీలకమైన అంశం. యాక్చువల్లీ పయ్యావుల కేశవ్ గారు ఆల్రెడీ ఢిల్లీలో తన ప్రయత్నాల్లో తను ఉన్నారు. పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఆయనకు ఈ రంగం మీద పట్టుంది. కాబట్టి గత 5 ఏళ్లుగా ప్రభుత్వం ఏ విధంగా అప్పులు చేసిందనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన దాని మీద స్టడీ చేశారు. ఇప్పుడు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఈవెన్ కేంద్రం కూడా కొంత సహకరిస్తుంది. ఒక 6 నెలల పాటు కేంద్రం సహకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చంద్రబాబు గారికి కూడా తెలుసు దారులు, కొన్ని కొత్త దారులు తెలుసు. అందుకే ఒకవైపు సవాళ్ళు ఉన్నప్పటికీ, ఆర్థికపరమైన చిక్కులు ఉన్నప్పటికీ, ఆ చిక్కుముడులు విప్పగల సమర్థత పాలకుల్లో ఉంది అనేది ఒక ధీమా. ఏం జరుగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ.